నమస్తే అండి. నా పేరు చంద్రావతి. అలాగే మనకి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించిన పత్రి సార్కి, అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయిన డాక్టర్ జీకే గారికి నా శతకోటి వందనాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు నేను మీ ముందుకు వచ్చానంటే చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి 14 సంవత్సరాలైనా, ఒక 3 సంవత్సరాలు నేను కంటిన్యూగా చేయలేదు. 2014లో నేను ఫస్ట్ టైం కడతాల్ వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు పత్రి సార్ 3 అవర్స్ ధ్యానంలో నాకు బాగా పెయిన్ లాగా అనిపించి, ఇక్కడ మంచి ప్లేస్కి వచ్చాము, ఇక్కడే నా బాడీ వెకేట్ చేస్తానేమో అన్న భయం వేసిందనమాట. కానీ హీల్ అవుతుందనేది అప్పటికి తెలియదు. అలాగే 3 రోజులు మేము వెళుతూ ఉంటే స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అని బోర్డు కనపడింది. ఏంటి ట్యాబ్లెట్స్ అంటున్నారు, ఏమన్నా ట్యాబ్లెట్స్ ఇస్తారేమో అని చెప్పి, మా వారికి అప్పటికే గ్యాస్ ట్రబుల్ ఉంది, స్పాండిలైటిస్ ఉందన్నమాట. ఇదేదో ట్యాబ్లెట్స్ ఇస్తారో లోపలికి వెళితే ఆధ్యాత్మిక గుళికలు స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అంటే మన నెగటివ్ ఆలోచనలే మన శరీరం మీదకి అనారోగ్యం అనేది ఒకటి తెచ్చుకుంటుంది అనేది అర్థమైంది. అప్పటికి నాకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆపరేషన్ అన్నారు, ఫ్యాటీ లివర్ ఉంది, ముఖ్యంగా భయం ఉంది. ఏంటో తెలియదు, భయం. ఎందుకు భయమో తెలియదు. బయటకు రాను, అన్నీ చేస్తాను కానీ బయటకు రావాలంటే భయం. అలా ఆ 3 days చేసుకొని వచ్చిన తర్వాత నేను ఆ బుక్స్ చదివి ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నాను అనమాట. జ్ఞానాన్ని తీసుకొని ధ్యానం చేస్తూ, గంటలు ధ్యానం చేస్తూ ఆ జ్ఞానాన్ని తీసుకునేటప్పటికే నాకు గాల్ బ్లాడర్ స్టోన్స్ లేవు, మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే ఫ్యాటీ లివరు లేదు. అయితే బయటకు మాత్రం వచ్చేదాన్ని కాదు. అప్పుడు 2018లో మరి డాక్టర్ జీకే గారు ఆనంద బ్రహ్మని పెట్టారు. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్లో ఫస్ట్ మనమేనమాట అక్కడ. సారు అన్నారు, అమ్మ ఇట్లా క్లాసులు అది అంటే ఆనంద బ్రహ్మ చెయ్యాలంటే మరి 3 నెలలు వర్క్ ఉంటుంది అక్కడ. ఆ 3 నెలల వర్క్కి విశ్వనాథ్ రెడ్డి సారు, మరి సిఇఓ శ్రీదేవి మేడం, ఆశా మేడం, ఉడా రాజలక్ష్మి మేడం, మైలవరి రాజలక్ష్మి మేడం, కాకినాడ సుధా మేడం, వీళ్ళందరూ రావడం, వాళ్ళ దగ్గర వాళ్ళ అనుభవాలు నేర్చుకొని వీళ్ళు ఇంత పంచుతున్నారు, నేనెందుకు బయటకు వెళ్ళడం లేదు అనేది నాకు అనిపించేదన్నమాట. నాకు ఎప్పుడూ కలల్లో బస్సు, అలాగే ట్రైను అలా వస్తూ ఉండేది. ఇంకా మాట్లాడితే కూర్చున్నానంటే ధ్యానంలో పత్రి సారు నువ్వు ధ్యానం పంచాలి అని చెప్పడం జరిగింది. అలాగే మరి తటవర్తి వారి ముందు కూర్చొని నేను క్లాస్ చెప్తున్నాను. అమ్మ బాబోయ్, నేను బయటకే వెళ్ళినా క్లాస్ ఎలా చెప్తున్నాను అని అనుకునేదాన్ని. జీకే సార్ ఆనందపురం వచ్చినప్పుడు, అమ్మ మీ వర్క్ చాలా ఉంది, సార్కి ఆరాలు తెలుస్తుంది కదా, ప్రకాశం జిల్లా అంతా మీ చేతుల్లో ఉంది, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఒక్కళ్ళు కూడా లేరు, మీ చేతుల్లో ఉంది అన్నారు. అమ్మ బాబోయ్, నేను బయటకే వెళ్ళాను, నా చేతుల్లో ఎలా ఉంటుంది అని అనుకున్నాను అనమాట. అయితే ఆ రోజు నుంచి నేను ఎలా కాల్స్ వచ్చాయో తెలియదు, ప్రకాశం జిల్లా, నెల్లూరు, పిడుగురాళ్ళ, గుంటూరు, విజయవాడ అన్ని క్లాసులకి 3 days వర్క్షాపు, 1 day వర్క్షాపు వెళ్ళడం జరిగేది. చాలా ఆనందంగా, అద్భుతంగా మరి నేను ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నాను. చక్కగాను ఆరోగ్యంగా కాళ్ళ నొప్పులు వచ్చినాయి, తగ్గించుకున్నాను. అంటే నా ఆత్మకు ఆనందం అయిందేంటి, కోలాటం నేర్చుకున్నాను, మరి భాషలు కూడా నేర్చుకుంటూ ఉన్నాను, ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటున్నాను. ఎప్పుడైతే మన ఆత్మకు ఆనందం అవుతుందో మన అనారోగ్యాలు ఈజీగా తగ్గుతాయి. అలాగే నాకున్న శారీరక భయం, మానసిక భయం, బుద్ధి భయం, ఆత్మ భయం, శరీరానికి ఏదన్నా అవుతుందనే భయం ఉండేది, అవన్నీ ఉన్నాయి కదా గాల్ బ్లాడర్ స్టోన్స్ అది అని. అది మానసిక భయం కూడా ఉండేది. ఈయన బయటకు వెళ్తే ఆఫీస్కి మళ్ళీ వచ్చే వరకు తెలియకుండానే భయం అనమాట. అలాగే మరి బుద్ధి భయం. ఒకసారి క్లాస్ పెట్టాం 1 days, 11 days పెట్టాం, మళ్ళీ పెట్టాలంటే అదొక భయం అనమాట. ఆత్మ భయం. ఆత్మ చెప్పిన దీనికి మనం కొన్ని చేయాల్సి వస్తుంది. అది ఏమి వస్తాయి ఏంటి అట్లా నాకు ఆ భయాల నుంచి బయటపడి ఎంతో అద్భుతంగా ఈరోజు నేను ప్రకాశం జిల్లా, బాపట్ల, మార్కాపూర్ జిల్లాలకి మరి ఇన్ఛార్జిగా పెట్టారు సార్ వాళ్ళు. ఎంతో అద్భుతంగా, ఆనందంగా నేను ఇట్లా ఆరోగ్యంగా, వయసుతో సంబంధం లేకుండా, ఇప్పటికి నాకు 66 సంవత్సరాలు అయినా కూడా తిరుగుతూ ఉన్నాను. ఏ అనారోగ్యం లేదు.
ఆనందంగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాను మాస్టర్స్. మీ అందరూ కూడా మరి ఈ ట్యాబ్లెట్స్ బుక్స్ చదివి నాలెడ్జ్ తీసుకొని చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా మన జీవితాన్ని ముందుకు వెళ్ళాలి. మనం నెట్టుకుంటూ వెళుతూనే ఉండాలి. అది ఎప్పుడైతే మనం ముముక్షువుకి 4 శత్రువులు ఉంది కదా, ఆ శత్రువుల్ని జయించాలన్నమాట. నాకు కూడా ఆధ్యాత్మిక బద్ధకం ఉండేది, అసంపూర్ణ జ్ఞానం తెలుసులే అనుకునేదాన్ని. కానీ అవన్నీ కూడా కాదు, ఇంకా ఇంకా నేర్చుకోవాలి అనే తపంతో నేను ఈ రోజున మీ ముందుకు వచ్చాను మాస్టర్స్. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ.